జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? ఈ నుదుటి గీతను మార్చుకోవాలంటే మనకు ఒక గొప్ప ఔషధం, భగవంతుడిచ్చిన ఔషధం శ్రీమద్ భగవద్గీత. సాక్షాత్ పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన భగవద్గీత. ఈ భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా ఉన్నాయి. మనకు అందినవి 700 శ్లోకాలు. ఈ ప్రతి శ్లోకంలో కూడా 4 పాదాలు ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మని అన్నాం. ఇక్కడ కర్మణ్యేవాధికారస్తే అనేది ఒక పాదం. ఇలా ఒక శ్లోకంలో 4 పాదాలు ఉన్నాయి. శ్రీమద్ భగవద్గీతలో ఏ ఒక్క పాదం తీసుకొని, అంటే ఇప్పుడు కర్మన్నే వాధికారస్తే అని ఒక పాదం తీసుకొని, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు అంటే పని చేయడం వరకు నీ అధికారము అన్నాడు. ఇంకా అర్థమైపోయింది, ఫలితంతో మనకు సంబంధం లేదు అనేది మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. అందువల్ల శ్రీమద్ భగవద్గీతలో ఏ ఒక్క పాదాన్ని తీసుకొని మన జీవితంలో దాన్ని ఆచరణలో పెడితే, ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చదివాము, ఎన్ని గుళ్ళు తిరిగాము, ఎంతమంది గురువుల్ని కలిసాము, ఇది కాదు. జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్తున్నాడంటే ఒక పాదం తీసుకో, ఆచరణలో పెట్టు. నువ్వు ఎంత ఆచరణలో పెడితే నీలో ఎంత మార్పు వస్తే అంత ఆనందం నీకు వస్తుంది. అంటే ఎంత ఆనందం వస్తుందంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ అంటాడు. అంటే మనము ఆ బ్రహ్మంలోనే ఆ ఆనందంగా ఉంటూ మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. అందువల్ల ఏ ఒక్క పాదాన్ని తీసుకొని, అంటే ఉదాహరణకి యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చేయ, ఇక్కడ 2 ఉన్నాయి. యస్మాన్నో ద్విజతే లోకో ఒక పాదం. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నీవు లోకానికి శోభ ఇవ్వద్దు, అంటే ఎవరిని బాధ పెట్టద్దు, బాధపడే మాట అనొద్దు, బాధపడే పని చేయకు. అయిపోయిందిగా. ఈ ఒక్క మనం చేయగలిగితే మనల్ని వేరే వాళ్ళు బాధ పెట్టడుగా. దీన్నే సుమతి శతకంలో చాలా అద్భుతంగా చెప్పారు. ఎప్పటికయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అన్యుల మనములను నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు. అందువల్ల యస్మాన్నో ద్విజతే లోకో, అంటే మన వల్ల ఒకరికి అశాంతి కలగకూడదు. ఇది ఒక్కటి చాలు. మన జీవితంలో అప్లై చేస్తే ఏమవుతుంది, మరి వాళ్ళ వల్ల మనకు అశాంతి రాదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆనందాన్ని ఇస్తామో ఆనందం మనకు వస్తుంది. ప్రకృతి ఎలా ఉంటుందంటే మనం ఏమిస్తే అది మనకు తిరిగి వస్తుంది. అలాగే ఎన్నో ఇటువంటి అద్భుతమైన శ్లోకాలు. ఇప్పుడు ఉదాహరణకి ఉద్ధరేదాత్మ ఆత్మానం అన్నాడు. అంటే మన మనసు ద్వారా మనం ఉద్ధరింపబడితే, అంటే మంచి ఆలోచనలు చేసే మనసు మనం కలిగి ఉద్ధరింపబడినప్పుడు అన్నాడు. అంతే. అందువల్ల ఉద్ధరేదాత్మ ఆత్మానం అవసాదియే, అంటే ఒకవేళ ఉద్ధరింపబడిపోతే దానివల్ల మనం పతనం అయిపోతాము. అదే మన మనసు కానీ ఉద్ధరింపబడితే మనం చాలా ఉన్నతికి వెళ్తాము అనేది ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు. అలాగే ఇంకా యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర అన్నాం. అంటే ఈ శ్లోకాన్ని తీసుకుంటే దీని 4 పాదాల్లో యదృచ్ఛాలాభ సంతుష్టో అన్నాడు. అంటే ఏంటంటే మనకు ఏది ప్రాప్తమో భగవంతుడు అందిస్తాడు, దానితో సంతృప్తిగా ఉండు. ఏది నీకు అందిందో దాంతో సంతృప్తిగా ఉండు. సంతృప్తికి మించిన ఐశ్వర్యం మరొకటి లేనే లేదు. మీ దగ్గర సమయం ఉంది అనుకోండి, మీకన్నా ఐశ్వర్యవంతులు ఎవరున్నారు? చక్కగా 4 మంచి భాగవత పద్యాలు, భగవద్గీత శ్లోకాలు చెప్పుకోండి, రామాయణం చదవండి. అంతకన్నా ఐశ్వర్యం ఏముంది? మామూలుగా మనం చూసే ఈ ఐశ్వర్యం అయితే ఉందో అది కేవలం ఈ జన్మకు సంబంధించింది మాత్రమే. ఎప్పుడైతే మనం దేహాన్ని వదిలేసామో దాంతో ఏ విధమైన పని లేదు. అదే నిజమైన ఐశ్వర్యం ఏమిటంటే యదృచ్ఛాలాభ సంతుష్టు. నీ భగవంతుడు ఇచ్చిన దాంతో నువ్వు ఆనందంగా ఉండి సంతృప్తిగా ఉండి నీ సమయాన్ని భగవన్నామస్మరణకు ఎప్పుడైతే నువ్వు పెట్టుకున్నావో అది జన్మజన్మలకి వచ్చే ఆనందం. అలా ప్రతిదీ మీరు ఒక్కసారి చూస్తే, మరో చోట అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు త్యక్త్వా కర్మ ఫలాసంగో అన్నాడు. అంటే నీవు చేసే పని యొక్క ఫలితాన్ని నాకు సమర్పించేయి. నిత్యతృప్తో నిరాశ్రయ అన్నాడు. ఇప్పుడు తృప్తిగా ఉండు. నిరాశ్రయ అంటే దేన్ని ఆశ్రయించద్దు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ప్రతిదానికి వాళ్ళ హెల్ప్ తీసుకుందాం, వీళ్ళ హెల్ప్ తీసుకుందామా, ఇంకెవరి ద్వారా ఏదో బెనిఫిట్ పొందుతామని ఆలోచిస్తాం. అది కరెక్ట్ కాదు. నిజంగా మనకు సహాయం కావాలంటే సాక్షాత్తు భగవంతుని యొక్క సహాయం తీసుకోవాలి. అందుకే మహాభాగవతంలో
ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. ఏమిటంటే, రక్షకులు లేని వారల రక్షించేదననుచు చక్రి రాజేయుండన్ రక్షింపు మనుచు ఒక నరునక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞునకు. సాక్షాత్తు మహావిష్ణువు సుదర్శన చక్రం ధరించి నేను నీకు రక్షణగా ఉన్నాను అంటే, మనం అల్పులైన మానవ దగ్గరికి వెళ్ళిన రక్షించు రక్షించు అని అనడం ఎంతవరకు? అందువల్ల నిత్యతృప్తో నిరాశ్రయ, ఉన్నదాంతో తృప్తిగా ఉండు. నిరాశ్రయ దేని ఆశ్రయించదు, భగవంతుని యొక్క పాదాలు తప్పితే. అనన్యా చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే అంట. అంటే నిత్యము భగవన్నామస్మరణ చేసి ఎవరైతే ఉంటారో వారి యొక్క యోగక్షేమం వహామ్యహం అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. అందువల్ల ఎంత నేర్చుకున్నాను అన్నది కాదు, ఏ ఒక్క పాదం అన్నా, అంటే భగవద్గీత 700 శ్లోకాలు అంటే 700x4 అంటే 2800 పాదాల్లో ఏ పాదం తీసుకొని దాన్ని మీ జీవితంలో ఆచరణలోకి పెట్టారా, నిత్యతృప్తో నిరాశ్రయ, అలాగే బ్రహ్మభూతగా ప్రసన్న ఆత్మ నశోచతి నాకాంక్షతి. ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. ఏ మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందో ఆ మనసుకు భగవంతుడు ఎప్పుడూ అందుతూనే ఉంటాడు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.